స్వస్థత, నీవేనా విడుదల. స్తుతికి పాత్రుడు యేసయ్యా, స్వాస్థ్యమానుడు నీవయ్యా. స్తుతికి పాత్రుడు యేసయ్యా, స్వాస్థ్యమానుడు నీవయ్యా. ప్రతి మోకాలొంగును, ప్రతి నాలుక ఒప్పును యేసు రాజాని ఎదుట. ప్రతి మోకాలొంగును, ప్రతి నాలుక ఒప్పును యేసు రాజాని ఎదుట. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదని, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదని. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవేనా పాడుతున్నారా? నీవేనా పిల్లలు పాడాలి, అన్నయ్య పాడారు కదా, మీరు పాడాలి కదా తిరిగి. ఓకే, ఇప్పుడు అందరం కలిసి నీవేనా. గుడ్, మరొకసారి నీవేనా. నీవేనా విడుదల. స్తుతికి పాత్రుడు యేసయ్యా. పాడాలందరూ, కమాన్ ఎవరిబడీ. స్తుతికి పాత్రుడు, నీవేనా రక్షణ, నీవేనా, నీవేనా విడుదల. అందరూ ఒకసారి గట్టిగా నీవేనా. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. మరొకసారి గట్టిగా నీవేనా. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన రక్షణ, ఆయనే మన స్వస్థత, ఆయనే మన విడుదల. దేవుని సన్నిధిలో ఆ రక్షణ పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. పాపులైన మనం పాపాన్ని గుర్తించి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుని మన హృదయాల్లో ఎల్లప్పుడూ మనం అంగీకరించడం ద్వారా రక్షణ పొందుకుంటాం. రక్షణ, పాపల నుంచి విడుదల పొందటం రక్షణ. అలాగే ఒక బంధకాల్లోంచి, లేకపోతే కష్టాల్లోంచి,
బాధల్లో నుంచి, లేకపోతే సంఖ్యలలో నుండి, లేకపోతే కొన్ని ఇబ్బందుల్లో నుంచి మనకు దేవుడు విడుదల ఇస్తాడు. ఈరోజు మీరు 3 రక్షణ, అలాగే అనారోగ్యాలు, ఎటువంటి అనారోగ్యంతో మీరు ఇక్కడికి వచ్చినా, ఎటువంటి వ్యాధితో మీరు వచ్చినా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. నేను ఆ విశ్వాసంతో వచ్చాను, ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నేను. మీరు కూడా అదే నమ్మకంతో దేవుని సందులో మనం ఉంటే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. మరి మరో పాట విందాం. తెరిసా వెన్నెల వారి బృందం వచ్చి పాడుతుండగా దేవుని ఆరాధించుదాం. కొద్ది సమయం మనం చెప్పాం కదా, నైట్ ఆఫ్ వర్షిప్. ఈ వర్షిప్లో దేవుడు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాడో మనకు తెలియదు. జస్ట్ మనం అట్లా దేవుని సందులో పాడుతూ ఉంటే, అలా దేవుని ఆరాధిస్తుంటే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. అలాగే మీరు కూడా మీ అవసరత, మీకున్న ప్రతి ప్రార్థన అవసరత, అలాగే ప్రార్థన దేవునితో చెప్పేది ఏదైనా ఉంటే అది కూడా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే మనం ఇలా చెప్పడం ద్వారా దేవుని కార్యాన్ని మనం చూస్తాం. నీడ్స్ ఎన్ని ఉంటాయండి మనకి? ఎన్ని ఉంటాయో కదా, ఎన్ని అవసరతలు ఉంటాయో, ఎన్నెన్నో వ్యక్తిగతంగా ఉంటాయి, కుటుంబ పరంగా ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, అలాగే సమాజానికి ఉంటాయి, సొసైటీకి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి బోల్డంత అవసరతలు ఉన్నాయి. కొత్త రాజధాని కట్టబడాలి, నవ్యాంధ్ర మరి అని పేరు పెట్టారు కాబట్టి మన రాష్ట్రం కోసం ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. అలాగే నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఆరాధిద్దాం. మరో పాట పాడుతుంది. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమనే పాటతో మరొకసారి దేవుని గణపరుచుకుందాం. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, దేవా దేవా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, దేవా దేవా సమస్తము సాధ్యం. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి విడిపించుట సాధ్యం, బలహీనులను బలపరచుట నీకు సాధ్యం. వ్యాధుల నుండి విడిపించుట సాధ్యం, బలహీనులను బలపరచుట నీకు సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడయ్యా, నీలా ప్రేమించే దేవుడు లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగములో లేనే లేడయ్యా. ఓ బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు.
నీలా ప్రేమించే దేవుడు జగమున లేడే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేడే లేడయ్యా. ఓ బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. ఓ బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, దేవా దేవా సమస్తము సాధ్యం. 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 ఓ బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. 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 ఓ బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా అందరూ చప్పట్లు కొడితే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈసారి అందరూ గట్టిగా చెప్పండి, బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. Come on everybody, గట్టిగా బలవంతుడా. మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. మరొకసారి అందరూ బలవంతుడా. మహోన్నతుడా స్తోత్రాలుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించిన దేవునికి, గతమును మన్నించి గుణవంతునిగా చేసిన దేవునికి, పాపాలను క్షమించి పాపిని పవిత్రపరిచే దేవునికి, రోగిని స్వస్థతనిచ్చి మనసుకు నెమ్మదినిచ్చే దేవునికి. ఆమేన్. హల్లెలూయా. అంతే, జై జై నినాదాలు చేస్తుంది బలవంతుడు శక్తివంతుడైనటువంటి దేవునికి, దురాత్మలను పారద్రోలి దుఃఖముతులను ఆదరించే దేవునికి జై అన్నమాట. సృష్టిని శాసించి మృతులను లేపగలిగిన దేవునికి జై అన్నమాట. ఈసారి జై జై నినాదాలు బాగా మీరు నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నప్పుడు మరి పాతాళాన్ని తప్పించి పరలోకానికి చేర్చే దేవునికి, సమస్యలకు గొప్ప విడుదలనిచ్చే దేవునికి, నమ్మిన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహించే దేవునికి, ప్రమాదాలను తప్పించి ప్రయాణాలలో తోడై ఉన్న దేవునికి, ఏ పరిస్థితులను చెయ్యి విడువని దేవునికి, సంవత్సరాలను దయాకిరీటముగా మనకు అనుగ్రహిస్తున్న దేవునికి, ఎన్నున్నాయో, ఎన్ని జయజయలు కొడతాను చెప్పండి. ఇంకా దేవుని గురించి మనం చెప్పాలంటే సంవత్సరాల దయాకిరి, గతమును మన్నించి తిరిగి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని దేవునికి అంటాం. ఓకే, ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరుస్తున్న దేవునికి, ఇంతవరకు ఏ లోటు లేకుండా సమృద్ధి ఇస్తున్న దేవునికి, దినమెల్ల కంటి పాపలా కాయుచున్న దేవునికి,
తన కృపను తోడు నీడలను అండగా ఉంచిన దేవునికి, అతి త్వరలో రానయ్యున్న పరిశుద్ధునికి, యుగ యుగములు తరతరములు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపిస్తున్న దేవునికి ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరైనా చెప్తే బాగుండు ఇటువంటి స్లోగాలు, ఇటువంటి అలా గట్టిగా ఉత్సాహంగా చెప్పించే వాళ్ళు మనకు దేవుళ్ళు లేవనెత్తాలి. ఓకే, అలా చెప్పే వాళ్ళకి ఈ షీట్ ఇస్తాను ఈసారి. దీంట్లో కొన్ని చూసి కొన్ని మీరు ఇంకా యాడ్ చేసుకుని చక్కగా దేవుడిని మనం ఆరాధించవచ్చు. హల్లెలూయా. ఓకే, మరి ఇలా దేవుని ఆరాధించడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. మరి ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని స్థితిగతులు మనకు వచ్చినప్పుడు కూడా దేవుని ఇలా ఆరాధిస్తూనే ఉండాలి. చిన్న బ్రేక్ మన వారి మధ్యలో ఇప్పటి నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు కాబట్టి దానిలో ద మార్క్ ఆఫ్ ద బ్లెస్సింగ్, దేవుడు మనలను దీవించాడు అనటానికి మార్క్ సూచన ఏమై ఉండాలంటే ఎప్పుడు అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రులనుగా చేసుకుందాం. దేవుడు మనలను దీవిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనటానికి సూచన మార్క్ ఏమిటంటే, గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మన శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులం అవ్వటం. అలా పవిత్రులం కాకపోతే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోం. ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు, ఆ వ్యక్తికి దేవుడు రక్షణ ఇచ్చాడు, ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నాడు అనటానికి ఏంటంటే వారు శరీరమునకును ఆత్మనకు కలిగిన కల్మషం నుండి వాళ్ళు ఏమయ్యారు, పవిత్ర పరచబడ్డారు. అదేదో మనం క్లీన్ శుభ్రంగా సోప్ పెట్టో లేకపోతే మనకు ఏదన్నా మన జీవితంలో బాగా ఏదో యాసిడ్ పెట్టో లేకపోతే వాటి పెట్టి వీటి పెట్టి క్లీన్ అయ్యేది కాదు. అది మన శరీరానికి ఆత్మకు కలిగినటువంటి కల్మషం అది మనకు తెలిసిందే. మనకు తెలిసిపోతుంది. నీ లోపల నువ్వు ఏం తప్పు చేస్తున్నావో, ఏం పాపం చేస్తున్నారో, దేవునికి అయిష్టమైనది మీలో ఏదుందో అది ఖచ్చితంగా మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని సందులో ఒప్పుకోవాలి. అదే అంటాడు, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రంగా చేయబడాలి. అది చేయబడితే చాలు. ఈ వ్యక్తి నిజంగా అటువంటి కల్మషం నుండి అటువంటి అపవిత్రత నుంచి విడుదల పొందారు అనటానికి గొప్ప హేతు. అది మీ సాక్ష్యం, అది మీ యొక్క జీవితం, అదే మీ యొక్క అనుభవం, అది చాలా ప్రాముఖ్యమైనది. అదే ఈ మాట చెప్తాడు. తర్వాత ఇంకొక మాట నేను ఇక్కడ నోట్ చేశాను. అదేమిటంటే, హ్యావింగ్ దేర్ ఫోర్ దీస్ ప్రామిసెస్ అండ్ ఎవ్రీడే మీన్స్ ఎవ్రీడే గాడ్ షో మీ సమ్ అన్క్రైస్ట్ లైక్నెస్. ఎవ్రీడే, ప్రతిరోజు మనం చూసుకోవాలి మనలో దేవునికి అయిష్టమైనది ఎక్కడైనా ఏమన్నా ఉందో లేదో. అది ప్రతిరోజు అలా ఎవరైతే చూచుకుంటారో, ఎవరైతే పవిత్రపరుచుకుంటారో వారికంటే మించిన జ్ఞానవంతులు భూలోకంలో ఉండరు. ఎవరికి వాళ్ళమే. ఎవ్రీడే I judge myself and ask God leans me. మనం దేవుని సందులో మనం తీర్పు మనమే తీర్చుకోవాలి. నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పొరపాటు చేశాను ప్రభువా, నాలో నీకు అయిష్టమైనది ఇది ఉంది, దీని నుంచి నాకు విడుదల కలగచేయమని దేవుని సందులో మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా మనకు గొప్ప స్వస్థతనిచ్చి గొప్ప విడుదలనిచ్చి మనం నడిపిస్తాడు. ఆ మాట రాసి పెట్టుకోండి అన్నాడు. వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే మనలో ఉన్న శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషం నుంచి మనం విడుదల పొందాలి. అది పొందకుండా మీరు ఎంత నైట్ ఆఫ్ వర్షిప్లో ఉన్నా, ఎంత పవర్ నైట్ ప్రేయర్లో ఉన్నా, మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మన దేవుని సన్నిధిలో మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఇంకో మాట పౌలు భక్తుడు అదే మాట అంటాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఒక గొప్ప మాట చెప్తాడు. We keep confessing the same sins because we have not gotten to the root of the trouble. Cleansed ourselves. మనం కొన్నిసార్లు పాపిని నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని పదే మీరు పాపిని పదే
నేను పొరపాటు చేశానని మీరు ప్రార్థిస్తున్నారంటే దాని అర్థం మీరు ఖచ్చితంగా దానిలోంచి ఇంకా విడుదల పొందలేదు అనేది అర్థమైపోతుంది. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆలోచనే రావడానికి వీల్లేదు. అపవాది ఎప్పుడు మనలో ఆలోచనలు తీసుకొస్తాడు. ఏముందండి, కొద్దిసేపు మిమ్మల్ని ఉజ్జీవంగా ఇంతకంటే ఇంకా ఉర్రూతులుగించే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఇంకా గొప్ప సంగీతం అందించే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకా బయట సొసైటీలో సెక్యులర్ మ్యూజిక్ బయట ఏది చూసినప్పటికీ అసలు కన్నీళ్లు వచ్చేసి ఏడ్చేటట్టుగా చేసేస్తాయి. ఇవి అసలు పడిపోతాం, కింద అంత గొప్పగా ఉంటాయి. కానీ మార్పు మాత్రం జీవితంలో రాదు. మార్పు లేని శరీరమునకు మన ఆలోచనలు. ఇక్కడ ఏమంటున్నాడంటే శరీర విషయమే ఆలోచన చేసుకోవద్దు. ఆలోచన కూడా ఇక్కడ శరీరమునకును ఆత్మకును ఆలోచనకు కూడా. ఇక్కడ ఇంకా శరీరానికి ఆత్మ మళ్ళీ ఆలోచన కూడా పెట్టాలి. ఈ ఆలోచనలు చాలా ప్రమాదం. అంచేత మనలో అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకుని దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఆ విధంగా మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో cleansing ourselves is only half of the responsibility. We must also be perfecting holiness in the fear of God. మనం శుద్ధి చేసుకోవడం అనేది ఇక్కడ భలే మాట రాశారు. ఇక్కడ క్లెన్సింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. మనం శుద్ధి చేసుకోవడం ఒక భాగం అయితే, సగభాగం అయితే, మిగిలినది మనం ఏం చేయాలి? 2 కొరింథీయులు 7:1 ఏమంటున్నాడు అక్కడ? ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరం. ఆ పైకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మనలో అక్కడ స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే పర్ఫెక్టింగ్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మనం ఏమంటున్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. 50-50 చేయాలి. ఇక్కడ ఈరోజు మన డీల్ ఏంటంటే ఇక్కడ ఈ నైట్ ఆఫ్ వర్షిప్ లో మనం దేవుని సన్నిధిలో మన హృదయాలను క్లెన్సింగ్ చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం హాఫ్, సగభాగం అయితే, ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకున్నామో అది పూర్తిగా మనం శుద్ధి చేసుకోవాలి. రెండవ ఫిల్ చేసుకోవాల్సిన దేంతో ఫిల్ చేసుకోవాలి? దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత దేవుని భయముతో కూడిన పరిశుద్ధతను మనలో పెట్టుకోవాలి. శుద్ధి చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని భయము పరిశుద్ధత మనలో ఆత్మరూపంలో అది మన లోపల లేదనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆ చెడు మనలోకి వచ్చేస్తుంది. ఆ శరీరం మళ్ళీ అపవిత్రపరచబడుతుంది. అలాగే ఆలోచనలు వేరే దారికి వెళ్ళిపోతున్నాయి. అంచేత ఈరోజు దేవుని సన్నిధిలో ఆ శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రంగా చేయబడాలంటే, ఆ విధంగా మనం ముందుకు సాగాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత, దేవుని భయం కూడా మనలో ఉండవలసిన అవసరం. 2 పేతురు 3:18 అంటాడు, దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. ఇది ఒకరోజు జరిగిపోయేది కాదు. ప్రతిరోజు మన ఒంటిని శుద్ధి చేసుకుంటున్నట్లుగా, మన యొక్క బట్టలను మనం ఉతుక్కున్నట్లుగా, మన ఆత్మకు మన శరీరానికి ఎక్కడ కల్మషం పట్టకుండా చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. పాపాల నుంచి రక్షింపబడ్డాం, బాప్తిసం పొందాం, బాగుంది. కానీ ఆలోచన రూపంలో, శరీర ఏచ్ఛల రూపంలో, ఆత్మకు కలిగినటువంటి వాటి నుంచి మనం 2 పేతురు 3:18 ఏమంటున్నాడు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. అది ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. అది మనకు కావలసింది. ఈ రాత్రి మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆమేన్. అది ఈరోజు శుద్ధి చేసేసుకుని పరిశుద్ధత, దేవుని భయంతో దాన్ని నింపేసుకుంటే అప్పుడు మనకి కృపయందును జ్ఞానమందును మనకు దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధిని ఇస్తాడు. ఏట్లో అభివృద్ధి అండి? ఉద్యోగంలో, చదువులు, వ్యాపారాలు, సంపాదనలు, మంచి జాబ్స్. ఇదే కాదు, దానికంటే మించింది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానంలో మనం అభివృద్ధి చెంది మనం ముందుకు సాగుదాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి బ్యాలెన్స్డ్. ప్రతిదీ ఆ సమపాళ్లలో దాన్ని చూసుకుంటూ మనం ముందుకి సాగిపోదాం. ఈరోజు ఆ విధంగా దేవుడు మనల్ని దీవించిన గాక. హల్లెలూయా. మార్క్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఏంటంటే మన యొక్క ఆశీర్వాదం, దేవుని దీవెనలు పొందుకున్నామంటానికి చిహ్నం, సూచన, గుర్తు ఏంటంటే మన శరీరమును, ఆత్మకు, ఆలోచనలకి కలిగిన వాటిలోంచి మనం విడుదల పొంది దేవుని భయముతో, దేవుని యందు దేవుని పరిశుద్ధతను మనలో నింపుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. మరి పక్కవాడిని పలకరించండి. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు? ఈరోజు దేవుని సన్నిధిలో
ఇలా దేవుణ్ణి ఆరాధించటం. మరి మా దేవుడు మనకిచ్చిన మరి కొన్ని పాటలు మన వారు ఇక్కడ లిస్ట్ చేశారు. ఇవి పాడుకుందాం స్లోగా మెల్లిగా. ఆనందాల అనుభవం దగ్గర నుంచి యుద్ధము యెహోవాది, కలువరి ప్రేమే మధురం, అన్ని నామముల కన్నా శక్తినిచ్చువాడు, ఆనందమే క్రీస్తునందు ఉన్నవారికి అని లైన్గా పాడుకుంటూ దేవుని మహిమపరచుదాము. హల్లెలూయా. సో ఎక్సైటింగ్. సంతోషంగా ఉన్నారా? అడగడం మీ పక్క వాళ్ళని ఈరోజు ఎలా వచ్చారు? దిగులుతో వచ్చారా? బాధతో వచ్చారా? ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆనందాల అనుభవం. మన సోదరులతో ఈ పాటలు పాడుతూనే అందరిని కలిసి పాడతాం. మరి సోదరులు మౌళి అండ్ ట్రెడిస్ వెన్నెల వారెంత సహకరిస్తున్నారు. ఈ పాట అయిన తర్వాత మళ్ళీ మీలో ఎవరైనా సోలో సాంగ్స్, జయమ్మ గారు, శ్యామల గారు, విమల గారు, ఉజ్వల గారు, ఇంకా అందరూ ఉన్నారు. ఎవరైనా మీరు పాడాలనుకుంటే నాకు గుర్తు చేస్తే పాడతానండి. ఓ పాట అంటే ఆ సమయ సందర్భాన్ని బట్టి పాడొచ్చు. ఓకే, హల్లెలూయా. ఆనందాల అనుభవము యేసుతో పయనం, అనురాగాల పరవశము యేసుతో పయనం. ఆనందాల అనుభవము యేసుతో పయనం, అనురాగాల పరవశము యేసుతో పయనం. పయనం యేసుతో, 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 పయనం యేసుతో. సంద్రమే ఎదురొచ్చినా, కొండలే అటు నిలిచినా, శత్రువులను తరిమినా, సాకుమే నాకు మిగిలినా. సంద్రమే ఎదురొచ్చినా, కొండలే అటు నిలిచినా, శత్రువులను తరిమినా, సాకుమే నాకు మిగిలినా. ఆగదు ఈ పయనం, సాగును నా పయనం. ఆగదు ఈ పయనం, సాగును నా పయనం. పయనం యేసుతో, 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 పయనం యేసుతో. ఎదురొచ్చినా, ఎరుపాటు వచ్చినా, సాతాను గురి కొట్టినా, నిరాశలే నాకు మిగిలినా.
వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎంత సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎంత సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అందరూ లేచి నిలబడతాం. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Yes, Lord. Oh, thank you, Lord. సిలువపైన విలువ జ్ఞానం చేసినావుగా, పాపినైన నా కొరకు చిందించినావుగా, హృదయం చిందించినావుగా. సిలువపైన విలువ జ్ఞానం చేసినావుగా, పాపినైన నా కొరకు చిందించినావుగా, హృదయం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 కృపను చూపి రక్షణనిచ్చి లేపినావుగా, నీదు మహిమ కొరకై నన్ను నిలిపినావుగా, సాక్షిగా నిలిపినావుగా. కృపను చూపి రక్షణనిచ్చి లేపినావుగా, నీదు మహిమ కొరకై నన్ను నిలిపినావుగా, సాక్షిగా నిలిపినావుగా. కలువరి ప్రేమే, కలువరి ప్రేమే, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా,
జీవితం దుఃఖితులకు ఆనందము బంధితులకు విమోచన దుఃఖితులకు ఆనందము బంధితులకు విమోచన బలహీనులకు బలమిచ్చును బలహీనులకు 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 బలమిచ్చును ఆనందమే ఆనందమే యేసుతో జీవితం ఆశ్చర్యమే ఆశ్చర్యమే యేసుతో క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను క్రీస్తునందు క్రీస్తునందు ఉన్నవారికి క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే నా చేయి పైకెత్తి హోసన్నా పాడెదను అందరం నా చేయి పైకెత్తి మరణాత పాడెదను సాతాను అధికారము ఆ యేసు పాడగొట్టెను సాతాను అధికారము ఆ యేసు పాడగొట్టెను సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను పాపాలు పోగొట్టెను పాపాలు పోగొట్టెను పాపాలు పోగొట్టెను పాపాలు పోగొట్టెను యేసుని రక్తముచే నే స్వస్థతను పొందితిని 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 క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 హోసన్నా హల్లెలూయా 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 జయం 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 హోసన్నా హల్లెలూయా
యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువరి రక్తమే జయం. జయమే జయమే ఎల్లప్పుడూ జయమే, జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఈ నైట్ ఆఫ్ వర్షిప్ వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసును కలగ చేయును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి మనపై కుమ్మరించును గాక. దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై భయభక్తులు పుట్టించే ఆత్మను కలిగించును గాక. విధేయత నేర్చుకునే మనసును మనకు దయచేయును గాక. నిలిచిపోయిన ఆశీర్వాదాలు తిరిగి మనపై వర్షింపచేయును గాక. దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడలు కూలిపోవును గాక. నిరాశలో నుండి నిరీక్షణలోనికి దేవుడు మనను నడిపించును గాక. ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిన వారికి మరలా జీవం అనుగ్రహించును గాక. ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితి యందు ఆనందించే కృప దేవుడు మనకు దయచేయును గాక. రక్షణ లేని మన కుటుంబ సభ్యులకు అతి త్వరలో గొప్ప రక్షణ అనుగ్రహించును గాక. ఆత్మ ఫలాలతో ఆత్మ వరాలతో దేవుడు మనలను అభిషేకించును గాక. పరిశుద్ధాత్మ దీవెన వర్షము మనపై కుమ్మరించును గాక. దేవుడు మనకు సమృద్ధి అనే ఆత్మాభివృద్ధిని అనుగ్రహించును గాక. అనుదినము జీవాహారపు వెలుగులో దేవుడు మనను నడిపించును గాక. పరలోకపు రాజ్య వ్యాప్తిలో మనలను నిరంతరము నడిపించును గాక. మన సంఘ సరిహద్దులను విశాలపరచును గాక. నూతన ఆత్మలను వేలాదిగా తరలి వచ్చుదురు గాక. అన్యుల మధ్యను మన చుట్టూ నివసిస్తున్న వారి మధ్య మంచి సాక్ష్యము మన సాక్ష్యమును కాపాడకుందుము గాక. మరొకసారి అందరూ చేతుల పైకెత్తి ఆ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. Yes Lord, hallelujah. Yes Lord, కూర్చోండి. అలాగే కూర్చున్నవారు కూర్చోండి, నుంచిన వారు నుంచోండి. కాసేపు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సిద్ధం చేసుకుందాం.
ఎస్ లార్డ్. దేవానికే స్తుతి ఆరాధన చేరాలనే ఆ ప్రార్థన నీ ఆత్మశక్తితో ఈ స్థలాన్ని నింపి నీ చిత్తమే మాలో జరిగించు. యవనస్తులైన పిల్లలైన పెద్దలైన వారిపై నీ ఆత్మను కుమ్మరించు. నీ బిడ్డల పాప క్షమాపణ దయచేసి స్వస్థపరచు. కృపలో ఈ దినం మాకిచ్చావు, నీ రక్తముతో కడిగి రక్షించావు. పడిపోయిన మమ్ము నిలబెట్టావు, మా జీవితాన్ని స్థిరపరచావు. నీ కృపలో ఈ దినం మాకిచ్చావు, నీ రక్తములో రక్షించావు. పడిపోయిన నిలబెట్టావు, మా జీవితాన్ని స్థిరపరచావు. ఇది దేవుని సమయం, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం, మీ పాపాలు ఒప్పుకునే సమయం, పశ్చాత్తాపపడే సమయం, మీ హృదయాలు సిద్ధం చేసుకునే సమయం, మీ దుఃఖాన్ని నాట్యముగా మార్చే సమయం, బాధలలో మీకు బలాన్నిచ్చే సమయం, మీ జీవితాన్ని గమ్యాన్ని చూపించే సమయం. Yes, Lord. దుఃఖములో నుండి ఓదార్చవా, బాధలలో నుండి బలపరచవా, జీవిత గమ్యం చూపించవు, శాంతి సమాధానం దయచేసవు. దుఃఖములో నుండి ఓదార్చవు, బాధలలో నుండి బలపరచవు, జీవిత గమ్యం చూపించవు, శాంతి సమాధానం దయచేసవు.
దేవా నీకే స్తుతి ఆరాధన చేరాలనేదే మా ప్రార్థన నీ ఆత్మశక్తితో ఈ స్థలాన్ని నింపి నీ చిత్తమే మాలో చేయుచుము నీ చిత్తమే మాలో జరిగించుము నీ చిత్తమే మాలో జరిగించుము నీ చిత్తమే మాలో జరిగించుము నీ చిత్తమే మా పిల్లలలో జరిగించుము నీ చిత్తమే మాలో జరిగించుము నీ చిత్తమే హల్లెలూయా హల్లెలూయా మరొకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయును గాక. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించును గాక. రాకపోకలందు దేవుడు భద్రత అనుగ్రహించును గాక. చిన్న బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును ప్రసాదించును గాక. అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయును గాక. అనారోగ్య సమస్యల నుండి స్వస్థత అనుగ్రహించును గాక. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయును గాక. భార్యాభర్తల మధ్య విభేదాలు తీర్చి బంధాలను బలపరచును గాక. వృద్ధులకు మంచి కలలు దేవుడు దయచేయును గాక. యవనస్తులు దర్శనములు పొందుదురు గాక. ఆగిపోయిన ప్రమోషన్స్ తిరిగి ప్రస్తావించును గాక. ఆగిపోయిన ప్రమోషన్స్ తిరిగి ప్రాప్తించును గాక. వివాహాలు సరైన సమయంలో జరుగును గాక. కోర్టులో ఉన్న ప్రతి సమస్య నుంచి గొప్ప విడుదల అనుగ్రహించును గాక. ఆస్తి గొడవలు తీరిపోవును గాక. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దేవుడు అనుగ్రహించును గాక. జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారు మన దేవుని ప్రేమను రుచి చూచుదురు గాక. వరుస అపజయాలలో విసిగిపోయిన వారికి దేవుడు ఊహించని విజయం అనుగ్రహించును గాక. అకాల మరణాల నుండి దేవుడు మనలను మన బిడ్డలను కాపాడును గాక. వింత రోగాల బారిన పడకుండా ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయించును గాక. పేదరికము నుండి విడుదల దయచేయును గాక. దరిద్రులను పడిపోయిన వారిని తిరిగి నిలుపును గాక. కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇరుగు పొరుగు వారితో సఖ్యతను దయచేయును గాక. కుటుంబంలో సమృద్ధి అయిన నెమ్మదిని దయచేయును గాక. యవనస్తులు మోసపోకుండా, యవనేచ్ఛలు లొంగిపోకుండా భద్రత కాపుదల దయచేయును గాక. లోకంలో లోకస్తులతో కలిసిపోకుండా మన దేవుని కొరకు జీవించు కృప మన బిడ్డలకు అనుగ్రహించును గాక. అననుకూల పరిస్థితిని దేవుడు అనుకూలపరచును గాక. చంటి పిల్లలకు తన కాపుదలను అనుగ్రహించును గాక. అల్లకల్లోలంగా ఉన్న కుటుంబంలో దేవుడు సమాధానము గొప్ప విడుదల దయచేయును గాక. కుటుంబంలో దేవుడు షడ్రుచులను నింపును గాక. నెమ్మది లేని కుటుంబాలకు నిమ్మలమైన మనస్సును దేవుడు దయచేయును గాక. ప్రయాణాలలో పొంచి ఉన్న ప్రమాదాలను తప్పించును గాక. కృంగిన వారిని దేవుడు లేవనెత్తును గాక. తృష్ణగొనుచున్న ప్రాణంను జీవజలపు ఓటతో దేవుడు తృప్తిపరచును గాక. చీకటిలో ఉన్న వారికి వెలుగును గొప్ప విడుదలను దయచేయును గాక. మీ వ్యాపారాలను అభివృద్ధి పరిచి విస్తరింపచేయును గాక. శాంతిని సమాధానమును ప్రపంచంలో
మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సంఘాలలో, మన కుటుంబాలలో దేవుడు అనుగ్రహించును గాక. yes lord hallelujah hallelujah. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనము, నీకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు ఈ ఆరాధనలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా జరగవలసిన ఆరాధనలో, జరగవలసిన కార్యక్రమంలో ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. వావ్. అడగండి మీ పక్క వాళ్ళని, ఎంతవరకు దీవించబడ్డారు ఈ పూట. టైం ఎప్పుడు అయ్యే పోయింది. ఆరంభించి నాకు ఫోన్ చేసేటప్పటికి సోదరులు మావళి నేను ఎక్కడో గన్నవరం దాటాం, అక్కడ ఉన్నాం ప్రయాణంలో. వచ్చి త్వరగా వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ అంతా డ్రెస్ మొత్తం అన్ని షవర్ చేసి బయలుదేరి మీ మధ్యలోకి వచ్చాం. మధ్యలో ఆన్ చేసాం కూడా మేము. ఇక్కడ పాట ఇక్కడ మొదలైన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వం. అక్కడ ఫోన్ ఆన్ చేస్తే మీకు లైవ్ స్ట్రీమ్ ఈజీగా కనబడిపోతుంది. మీరేం చేస్తున్నారో, మనం ఏం చేస్తున్నాం, అందరికీ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, ఎంతమంది దీవించబడతారు. మనం ఇక్కడికి వచ్చి ఇంత ఆరాధన చేయటం ద్వారా ఇక్కడ సంగీత పరిచర్య చేసిన సోదరులు కానీ, గాన పరిచర్య చేసిన వారు కానీ, మనందరం ఇది ఎంతమంది తిలకిస్తున్నారో ఆ దేశాల్లో ఉండి. మరి ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారందరిని బట్టి మరొకసారి నిండి వందనాలు. ఇలా జరిపిద్దాం. మనకి వచ్చే నెలలో ఆగస్టులో మనకి నైట్ ఆఫ్ వర్షిప్ ఉండదు, కానీ వర్షిప్ ఉంటుంది. నైట్ ఆఫ్ వర్షిప్ కాకుండా మన మధ్యలో స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నార్వే దేశం నుంచి 2 దైవజనులు. వారు మనకి దేవుని వాక్య పరిచర్య చేస్తారు. ఓకే, అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ ఇద్దాం. అది మళ్ళీ రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని వచ్చే నెలలో ఇలాగే మనకి 2nd ఫ్రైడే ముందు రోజు 10వ తారీఖున ఆశ్రమం పరిచర్య, అక్కడ బిల్డింగ్, వేద పాఠశాల బిల్డింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన్నాడేమో ఈ కార్యక్రమం జరుగుతుంది. 11వ తారీఖునేమో ఇలా మనకు ఉంటుంది. ఆ వారం ఆ గెస్టులు మన మధ్యలో ఉండి గొప్ప దైవజనులు కరిస్మా సెంటర్ నుంచి, నార్వే దేశం నుంచి మన మధ్యలోకి రాబోతున్నారు. అది కూడా ఒక గొప్ప బ్లెస్సింగ్ మనకి కదా. అసలు ఒక్కోసారి మనం నైట్ ఆఫ్ వర్షిప్కి ఇతర దేశాల నుంచి కూడా పిలుచుకునే రోజులు వస్తాయేమో. ఇతన్ని మనం డాన్ మోవన్ ఇటువంటి వారు మొన్న ఎవరో అన్నారు, ఆయన అనారోగ్యానికి గురైపోయారు అని చెప్పి వార్తలు వచ్చేసాయి. ఎప్పుడు ఏ వార్తలు వస్తాయో తెలియదు. తీరా చూస్తే అవి కరెక్ట్ కాదు, నమ్మడానికి వీల్లేదు. కొన్నిసార్లు పుకార్లు అంటారు చూసారు, పుకార్లు వచ్చే ప్రమాదం ఉంది. మరి వచ్చే నెలలో మనకి ఆ విధంగా జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఈ ఆరాధనలో దేవుని సన్నిధి మనతో ఇంకెవరైనా ఉన్నారండి? పాటలు పాడేవారు ఏమైనా ఏమైనా ఉన్నాయంటారు? ఇంకా ఎవరైనా ఉన్నారా? మౌళి గారు ఏమండి? శ్యామల గారు వచ్చారా? ఉన్నారా? ఎక్కడున్నారు? నాకు ఎక్కడ కనపడలేదు. ఇంకా 2 పాటలు 3 పాటలు మనం పాడవచ్చు చక్కగా. ఇలా వర్షిప్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పాటలు కూడా చక్కగా మనం పాడుకోవచ్చు దేవుని సన్నిధిలో సాఫ్ట్గా. మళ్ళీ ఆరాధనలోకి తీసుకెళ్ళిపోవాలంటే అంత ఆరాధన చేసేవాళ్ళు అయితేనే తీసుకెళ్ళాలి. ఆరాధన కాకుండా ఇంకేదైనా పాట ఏదైనా పాడాలనే మనసు లేదా అనిపించిన తెరిసా వెన్నెల వారి బృందానికి కానీ, విమల గారి బృందం కానీ, లేకపోతే అటు ఇంకా సింగర్స్ మన ఇస్మాయిల్ గారు కానీ పాడవచ్చు. మరి ఏదేమైనప్పటికీ కూడా మనకు కొంత సమయం అయ్యేపోయినట్టుంది దాదాపుగా. బ్రేకింగ్ సమయం ఇది. మళ్ళీ తర్వాత మనం ఎట్లాగో వెళ్ళేవారు మెల్లిగా జారుకోవచ్చు. ఎందుకంటే మీరు మళ్ళీ పొద్దున్నే పనులు ఉంటాయి కాబట్టి. మనం 10 గంటల నుంచి మళ్ళీ 12 గంటల వరకు 2 గంటలు ప్రార్థన ఈరోజు మళ్ళీ చేద్దాం. లేకపోతే 1 గంట చేద్దాం, లేకపోతే 1.5 గంట చేద్దాం. అలా ప్రార్థన మన వారు ముందుకు దాన్ని తీసుకువెళతారు. మరి ఈరోజు ఇలా దేవుని ఆరాధించాం. సరిపెట్టేస్తేనే బాగుతున్నాం. అన్నిసార్లు చేయాలనే రూల్ ఏం లేదు కదా మనకి. ఓకే, మరి చిన్న ప్రార్థన చేసి మీ అవసరతలు, మీ అక్కర్లు ఏదైనా ఉన్నట్లయితే మరొకసారి ఏమైనా ఉన్నట్లయితే దేవుని సందులో అడుగుదా ఉంటారా? చిన్న ప్రార్థన చేసి
బ్రేక్ ఇచ్చేస్తాను, కొంచెం టైం తీసుకుందాం. యవనస్తులు వ్యాధి పడిస్తల వారు కొంచెం టైం తీసుకుని మళ్ళీ పిల్లల పైకి వెళ్ళిపోవాలి. వాళ్ళ టైం 9 అయిపోయింది కాబట్టి వాళ్ళని ఎక్కువసేపు ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు కొంతమంది 2-3 ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అడగాలనిపిస్తుంది నాకు. ఒకళ్ళిద్దరిని ఎక్స్పీరియన్స్ అడుగుదాం, ఎవరైనా చెప్తారో మనం విందాం. ఇలా ఆరాధన చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది దేవుని సన్నిధిలో? ఎట్లా ఫీల్ అయ్యారు? ఎట్లా మీకు అనిపించింది? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా మీకు అసలు ఏమనిపించింది, ఎట్లా ఉంది అనేది ఎవరికైనా అనిపించింది అంటారు? నీకేమనిపించిందిరా? పేరు? నా పేరు సుష్మిత. నేను దేవుళ్ళు ఎంతో దీవించబడుతున్నాను. అసలు నేను ఫస్ట్ నాకేం చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు. నిజంగా ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు జ్యోతకు చెప్పేవారు, ఇంకా అక్కలు చాలామంది. నేను ఫస్ట్ హిందూని, మా పేరెంట్స్ ఎవరు నమ్ముకునే వాళ్ళు కాదు. అక్కోళ్ళు, జ్యోతక్క వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను దేవుళ్ళు ఎంతో దీవించబడుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రసాద్ అని ఇలా చెప్తారు కదా సండే, ఆ వాక్యం ద్వారా కూడా నేను ఎంతో ప్రతి సండే బాగా దీవించబడుతున్నాను. చాలా అసలు దేవుని సన్నిధిలో కన్నీటితో అలా అసలు ఆరాధన చేస్తూ ఉంది. మా ముందు ఉంది కదా, కనబడతా ఉంది నాకు. సండే అంటే ప్రసాదాన్ని చెప్పే వాక్యాలతోనంట చాలా బలపడుతుందంట. ఒకప్పుడు అంటే హిందువులు అంటే హైందవులుగా ఉంటే చిల్డ్రన్ హోమ్కి వచ్చావా? చిల్డ్రన్ హోమ్కి వచ్చి ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చిల్డ్రన్ హోమ్కి వచ్చి? లాస్ట్ ఇయరా? 1 సంవత్సరమే. వావ్, చూసారా? 1 సంవత్సరంలో చిల్డ్రన్ హోమ్లో చేరి ఏదైనా అడగొచ్చా ఎందుకు వచ్చావని? మమ్మీ డాడీ హిస్టరీ ఏంటి చెప్పమ్మా. మా డాడీకి బ్రెయిన్లో నరం కట్ అయిపోయింది. దాని ద్వారా మా పిన్నికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. మా మమ్మీకి ఒక అనారోగ్యం వచ్చింది. నేను జ్యోతక్కి వీళ్ళందరితో ప్రేయర్ చేయించుకున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు దేవుడు మా మమ్మీకి ఎంతో స్వస్థపరిచాడు. అసలు మా మమ్మీ చనిపోయే స్టేజ్కి వచ్చారు. ఆ స్టేజ్లో దేవుడు, నేను, జ్యోతక్క, వీళ్ళు మా అక్కోళ్ళందరూ మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మా మమ్మీకి అనారోగ్యం తగ్గించి దేవుడు మా మమ్మీని స్వస్థపరిచాడు. డాడీ ఏం చేయట్లేదు, ఏం చేయరు, ఇంకా అలాగే ఉంటారా? డాడీ చనిపోయారు. అదిగో చూసారా, డాడీ చనిపోయారు. మమ్మీ కూడా చనిపోవాల్సిన పరిస్థితి అయ్యేది. కానీ తను చిల్డ్రన్ హోమ్కి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప స్వస్థతను ఇచ్చి ఇలా ఎన్నో కార్యాలు. ఇంకా మిమ్మల్ని కూడా అడిగితే చెప్పగలరు. ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్ మీరు దేవుని సన్నిధిలో చెప్పండి ఫ్రీగా. ఓకే, మీరు ఎప్పుడు ఏ అనుభూతి పొందుకున్నా, మీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడినా, లేకపోతే ఆరాధనకు వచ్చినప్పుడు మాట్లాడినా, లేకపోతే మీ అంతరాత్మలో దేవుడు మాట్లాడినా, అలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అనేక మందికి బ్లెస్సింగ్ అవుతుంది. ఓకే, పిల్లలు ఈరోజు నాకు లోపల ఎంత సంతోషం ఉంది. యవనస్తులందరూ పిల్లలు, యవనస్తులు, వేద పాఠశాల విద్యార్థులు, అలాగే చిల్డ్రన్ హోమ్ పిల్లలు, అలాగే విశ్వాసులని మీరు కొంతమంది ఇలా వచ్చి మనం చేసే ఈ ఆరాధన ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం, పాడాలి కాబట్టి పాడుతున్నాం అని కాకుండా కొన్ని జీవితాలు మనం ఇలా చేయటం ద్వారా, ఈ పరిచర్య ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మీరు లైవ్ స్ట్రీమ్ ద్వారా వింటున్నటువంటి వారికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా రానున్న కాలంలో దేవుడు మరింత మనల్ని నడిపించాలని మనం కోరుకుందాం. దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ సమయాలు సరిపోవు. 1 hour, 2 hours, 3 hours, నథింగ్. దేవుని గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. దేవుని గురించి ఎంత తెలుసో నాకు ఇంకా అంత తెలియవలసి ఉంది. నాకు ఎంత తెలుసని నేను అనుకుంటున్నానో ఇంకా తెలియంది దేవుని దగ్గర ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అట్లా? బాగా బలపడి బాగా ప్రార్థన చేసేవారు, మంచిగా దేవునిలో ఎదుగుతున్న వాళ్ళకి
ఎంత తెలిసినప్పటికీ కూడా ఇంకా తెలియవలసింది ఇంకా ఎంతో ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది, దేవుని దగ్గర ఆ అనుభూతిని ఇంకా ఎంతో పొందుకోవాలని ఆ తపన తాపత్రయం మనలో రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. అటువంటి అనుభూతి మనలో హిస్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవునితో మన అనుభవం, ఆయనతో మనకుండే ఆ అనుభూతి అవర్స్ అండ్ అవర్స్. ఉదయం లేవగానే నేను ఫోన్ తీస్తాను, లేవగానే బైబిల్, లేవగానే ఏదో ఒకటి దేవుని వాక్యమే. అసలు ఏమి చూడటానికి ఉండదు, టీవీ ఉంటుంది ఇంట్లో, టీవీ చూసే సమయం ఉండదు. ఏదో కొద్దిసేపు ఏదైనా ఇక చివరికి ఏం చేస్తాను, భోజనం చేసేటప్పుడు పెడతా ఉంటాను కొద్దిసేపు టీవీ, అప్పుడు చూడటమే. కూర్చుని కొద్దిసేపు చూద్దామనే ఆలోచన. అప్పుడు అంతకుముందు కళలు ఎలా ఉండేయంటే నాకు హోమ్ థియేటర్ పెట్టుకోవాలి, మంచి రూమ్లో అంత చక్క పెద్ద స్క్రీన్ పెట్టి ఇవన్నీ చూడాలి అన్నంత ఆశ ఉండేది. ఇప్పుడు అసలు అవి అసలు లేవు, వాటి మీద వేటి మీద ఉండదు. మన హోమ్ థియేటర్లు లేదు, లేకపోతే ఏదేదో చేసేయాలని, ఏది చేయాలన్నా ఇక్కడ చేయాలనిపిస్తుంది, ఏది చేయాలన్నా ప్రజలకు చేయాలనిపిస్తుంది, ఏది చేయాలన్నా నా స్వార్థం కోసం, నా కుటుంబం కోసం ఏది చేసుకోవాలనిపించట్లా. ఏది చేద్దామన్నా దేవుని కొరకే చేయాలని, ప్రజల కొరకే చేయాలని, దేవుని కొరకే జీవించాలని, దేవుని కొరకే ఈ జీవితం ఖర్చు పెట్టాలని ఆ తపన రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అదే అనిపించింది. పిల్లలందరూ దేవుని ఆరాధిస్తుంటే, చిన్న పిల్లలు, యవనస్తులు, వీళ్ళ జీవితంలో మనం గొప్ప విత్తనం వేస్తున్నాం. ఈ రోజున ఇక్కడ మన మధ్యలో సోదరులు మౌళి ఉన్నారు, ఇలాగే పిల్లల్లా కూర్చునేవాడు తను కూడా. అలా ఇక్కడ కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు అక్కడ కూర్చోబెట్టి, లేకపోతే శామ్యుల్ గారు కానీ, అదిగో ఆ పక్కన కూర్చున్న శామ్ కానీ, ఇప్పుడు ఆనంద్ గారు అట్టున్నారు వారు కానీ, సిద్దిక్ కానీ, బాబురావు గారు కానీ, వీళ్ళందరూ ఇక్కడ కూర్చునే వాళ్ళమే. కానీ దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడు, అక్కడ కూర్చోబెట్టాడు, లేదు అక్కడ కూర్చోబెడతాడు, లేతే ఇంకా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. ఏదో కేవలం దీవించటం అంటే ఒక విదేశాలకు వెళ్ళి అక్కడ ఒక డాక్టర్ అవ్వటం, ఒక ఇంజనీర్ అవ్వటము, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళటమే గొప్పతనం కాదు. దేవుని మనం ఎక్కడున్నప్పటికీ అక్కడ దేవుని కొరకు వాడబడటం, దేవుని మహిమ కొరకు మనం వాడబడటం అనేది చాలా ప్రాముఖ్యం. నేను కానీ మీకు ఇలా కూర్చునేవాడిని, ఇక్కడే కూర్చునేవాడిని, అంటే ఆడవాళ్ళ వైపు కూర్చునేవాడిని కాదు, కానీ ఇటే కూర్చునేవాడిని. నేను కూడా ఇక్కడే చిన్నగా కూర్చునేవాళ్ళం. కానీ దేవుడు అదిగో అలా దేవుని సన్నిధిలో ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతను మనం ఇప్పుడు పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. మరి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీతో పాటు అనేక మంది తీసుకురావాలి. మీరే వస్తే మాత్రం కుదరదు, మీతో పాటు మళ్ళీ మరొకరిని తీసుకురావాలి. ఆరాధనకు వచ్చినా అట్లా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు మరొకరిని, మీ బంధువులను, స్నేహితులను ఎవరో ఒకరిని తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. మీకేమైనా అనిపించిందా? పిల్లలు ఆరాధన చేస్తుంటే అలవాటు అయిపోయిందా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చిన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకోని, నువ్వేమవుతారంటే పాస్టర్ అవుతాననేవాడు. ఆ పాస్టర్ అవుతాననేవాడు అసలు పాస్టర్ అవ్వలేదు. అనిపిస్తుంది మమ్మల్ని చూడగానే పాస్టర్ అవ్వాలని అనిపించి ఉంటుంది. తర్వాత పెద్దవాడు అయ్యేటప్పటికి డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, ఇంకొకటి అవ్వాలో అయిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు కాబట్టి పిల్లలు అట్లాగే అంటారు. నన్ను అడిగిన అట్లాగనేవాడిని. నువ్వు పెద్ద అయినాక ఏం చేస్తావంటే మోటార్ సైకిల్ తీసుకుని డ్రూ 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 అని కొడతాననేవాడిని అంట. మాటలు రావు కానీ నాకు. అదిగా మా నాన్నగారు తీసుకెళ్ళి నన్ను ఏం చేశాడంటే మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి ఫోటో దించాడు. అది ఎప్పుడైనా పట్టుకొని చూపిస్తాను మీకు, చాలా వెరైటీగా ఉంటుంది. నువ్వు మోటార్ సైకిల్ డ్రీము అలా అంటప్పుడు ఏమనిపిస్తుంది, పెద్ద అయిన తర్వాత మా నాన్నతో ఇలా అన్నానంట, అందుకని నేను మోటార్ సైకిల్ బుల్లెట్ కొనాలి అని అందరూ కొంటుంటే నాకు కూడా డ్రీమ్ అనిపించేది. అప్పుడు అనిపించేది అది డ్రీమ్ కాదు. డ్రీమ్స్ అనేవి మనకు వచ్చే డ్రీమ్స్ మనవి కావు, దేవుడిచ్చే డ్రీమ్సే మనం అవ్వాలి. మన డ్రీమ్స్ దేవుని ఎప్పుడూ కావు, దేవుని డ్రీమ్సే మనవి కావాలి. మనకి డ్రీమ్స్ బోల్డని వస్తాయి, కళలు బోల్డని వస్తాయి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలని మనకు అనిపిస్తుంది, కానీ అవి నెరవేరవు. కానీ దేవుడిచ్చే కళ, దేవుడు చూపించే కళ, దేవుడు మనకి ఇచ్చే కళ ఉంది చూశారు, దేవుడు మనకి ఇచ్చే దర్శనం ఉంది చూశారు, అది తప్పక నెరవేరుస్తుంది. ఎందుకంటే దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, కళ ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. మన దగ్గర నుంచి వచ్చే దర్శనం, కళలు మనవి. దాంట్లో స్వార్థం, లేకపోతే కొన్ని ఐక్య విచారాలు, వీటిని బట్టి వాటిని బట్టి, లేకపోతే జరిగిన దాన్ని బట్టి వచ్చే ప్రమాదం ఉంది. అలా కాకుండా దేవుడిని ఇందాక ఎవరో మన వారు దాంట్లో నోట్ చేశాం కదా పాయింట్ ఏముంటది, వృద్ధులకు దేవుడు కళలు
వాళ్ళకెందుకు చెప్పండి అసలు వృద్ధుల కళలు ఎందుకు? ఆ కళలు ఏ కళలు? వృద్ధులకి కళలు ఏంటంటే సంఘం అభివృద్ధి చెందటం, దేశం స్వస్థత పొందటం, ప్రజలు దేవుని సన్నిధికి రావటం, మరి కుటుంబాలు రక్షణ పొందటం, ప్రజలు స్వస్థత పొందటం, అవి ఆ దర్శనాలు రావాలి. ఏదో ఈ లోకంలో జీవించటం కొరకు కాదు. మరి ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు మనతో ఎలా ఉండి నడిపించాడు. మీరు ఎప్పుడైనా అలా అడిగినప్పుడు ఆరాధనలో కానీ ఎప్పుడైనా సరే ఫ్రీగా మీరు దేవుని సన్నిధిలో మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పొచ్చు. ఈరోజు పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఒక చిన్న ఇల్లు తీసుకున్నారు ఇక్కడ అవతల కంచుకోట రోడ్లో. తీసుకుని పిల్లలందరూ వచ్చారు అక్కడికి భోజనం చేయడానికి. వస్తే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. పాస్టర్ గారు బంధువులు, ముఖ్యమైనటువంటి బంధువులు, దగ్గర ఉన్న వాళ్ళు. మనల్ని పిలిస్తే సరిపోదు ఆ ప్లేస్. అందుకని నా ఫ్యామిలీ అందరూ, నా ఫ్యామిలీనే, సమాజం, బైబిల్ స్కూలు, చిల్డ్రన్ హోము, వీళ్ళందరూ. కానీ అందరినీ పిలవలేను. అందుకని వీళ్ళ మట్టికే పెట్టుకుంటానని చెప్తే వీళ్ళకి పెద్ద బంతి భోజనం స్పెషల్గా ముందు ఏకంగా స్కూల్ నుంచి వచ్చి వేడి వేడి భోజనం వీళ్ళు చేస్తుంటే అక్కడ ఉన్న బంధువులను, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ వచ్చి ఇదిగోండి సేవ అంటే ఇదండి అంటున్నారు. వీళ్ళు వచ్చి అక్కడ భోజనం చేస్తుంటే వాళ్ళ బంధువులు కానీ అసలు మీరు ఏం సేవ ఎంచుకున్నారు, ఎంత గొప్ప సేవ ఎంచుకున్నారో ప్రసాద్ మీరు అని చెప్పి పాస్టర్ గారి కజిన్, ఆయన ఒక బ్యాంక్ మేనేజర్గా చేసి ఎన్నో సంవత్సరాలు రిటైర్ అయ్యారు. ఆయన అంటున్నారు, దైవజనులు మోదీ చౌదరి గారి కజిన్ అనమాట ఆయన, భీమేశ్వరరావు గారు అని, శ్రీ భీమేశ్వరరావు గారు. ఆయన అసలు ఎటువంటి ఈ సేవ మీరు ఎలా ఎంచుకున్నారు? అన్నయ్య కంటే దేవుడు ఇచ్చాడు, అన్నయ్య కంటే దేవుడు, వదిలి కంటే దేవుడు మాట్లాడాడు, దేవుడు చేస్తాడు. అసలు మీకు ఎలా పట్టింది ఇది? మీకు ఎట్లా వచ్చింది? మీరు ఎలా చేయాలనుకున్నారు ఇదంటే? అదే చెప్పాను నేను. అప్పుడు ఒకే ఒక మాట అన్నాను, ఇలా చేయడానికి కారణం దేవుడిచ్చిన ఆ డ్రీమ్, అది దేవుడిచ్చిన దర్శనం అంకుల్కి. తర్వాత వాళ్ళు దేవుడిచ్చినటువంటి ప్రజలు, మాకిచ్చిన సమాజస్తులు, మాకిచ్చినటువంటి కుటుంబాలు, ముఖ్యంగా ఈ పరిచర్య చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పైనుంచి సహాయం చేస్తున్న వారి దగ్గర నుంచి, ప్రయాణాలు చేసి వెళుతున్న వారి దగ్గర నుంచి, ఇక్కడ ఉండి వచ్చినటువంటి సొమ్ములు పిల్లలకు ఖర్చు పెట్టే వారి దగ్గర నుంచి మాకు మంచి టీం మెంబర్స్ని దేవుడిచ్చాడు. టీంని ఇచ్చాడు కాబట్టి మేము చేయగలుగుతాం, లేకపోతే మా వల్ల కాదని చెప్పాను. డబ్బులుంటే అన్నీ మనం చేయలేం, కానీ టీం కావాలి. అలా పరిచర్లో మరి ముందుకు సాగుతున్నాం. దేవుడు ఈరోజు మనకి ఈ ఆరాధనలు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించడం గాక. మరి చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఫస్ట్ సెషన్లో ప్రార్థించి నీ దాసులు ప్రార్థించి ఆరంభించగా మా ప్రియులు సోదరులు మౌళి గారి ఆధ్వర్యంలో సంగీత బృందం, అలాగే గాన పరిచర్య చేసిన బిడ్డలందరం కలిసి నేను ఇప్పటి వరకు ఆరాధించాం. ఎంత బాగుంది ఇలా నిన్ను ఆరాధించడం నీ సన్నిధిలో. ఈ రోజంతా మరి ఆయా కార్యక్రమాల్లో ఉన్నాం. అలాగే మరణాలు, ప్రాముఖ్యమైనటువంటి కుటుంబంలో మరి చనిపోయినటువంటి కేతిరేని సత్యం గారు, జ్యోతి గారి ఫాదర్, ఆ సమాధి కార్యక్రమం చేసి వచ్చాం. ఎంత దుఃఖం, ఎంతో వేదన ఉంది, బాధ ఉంది. ఓ పక్కన సంతోషం, మరో పక్కన ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోతుంటే దుఃఖం, మరో ప్రక్కన అవసరతలు, అనారోగ్యాలు, సమస్యలు మా చుట్టూ ఎన్నున్నప్పటికీ నీ సన్నిధికి రాగా ఈరోజు మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు నీకు వందనాలు. ఈ ఆరాధనలో మమ్మల్ని పాలిభాగస్వాములు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి నెలలో ఈ విధంగా నైట్ ఆఫ్ వర్షిప్, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో పవర్ నైట్గా మళ్ళీ ప్రార్థనలో మేము గడపడానికి మాకు ఇస్తున్న సమయాలను బట్టి నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి అవసరతలో మీ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ తీర్చి నీ బిడ్డలను ఆశీర్వదించమని, పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మరి పిల్లలు వెళ్ళిపోండి పైకి. భోజనం చేశారా? వెళ్ళి చేయాలా? లేట్ అయిపోయింది. మరి త్వరగా 9కే విడిచిపెట్టేయాలి పిల్లలు కదా. ఓకే, మరి నెలకు ఒకసారే కదా, ఒక అరగంట లేట్. మీ భోజనం టైం మామూలు టైం ఏంటి? 8? అయ్యి బాబోయ్, పగలు భోజనం చేశారుగా, మంచి భోజనమే. రైట్. థ్యాంక్ యూ.